హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం మన మెదడు ఎలా పనిచేస్తుంది అన్న విషయాలన్నీ తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మనం ఐక్యూ అంటే ఏమిటి, అసలు ఐక్యూని ఎలా కొలుస్తారు, సగటున ఒక మనిషి ఐక్యూ ఎంత ఉండాలి, మన ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ ఐక్యూ ఎంత ఉంది, ఐక్యూను కొలవడానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా, ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం మన తెలివితేటలను సాధారణంగా ఐక్యూ అనే ప్రమాణంతో కొలుస్తాము. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇది మనిషి యొక్క అభివృద్ధి స్థాయిని అంచనా వేసే ఒక సంఖ్య. ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, ఏదైనా ఒక సమస్యను పరిష్కరించే విధానం, వేగంగా నేర్చుకునే శక్తి, మానసిక నైపుణ్యాలను కొలిచేందుకు ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఎంత తొందరగా నేర్చుకుంటున్నాడు, ఎంత త్వరగా అర్థం చేసుకుంటున్నారు, ఏదైనా ఒక సమస్య ఎంత త్వరగా సాల్వ్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక 5ఏళ్ల పిల్లాడు 12ఏళ్ల పిల్లాడిలాగా ఆలోచిస్తే అతని ఐక్యూ ఎక్కువ ఉంది అని అంటారు. ఇప్పుడొక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు అనుకుందాము. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ సంవత్సరమంతా చదివితేగాని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడు కదా. అలా కాకుండా ఆ అబ్బాయి 8th క్లాస్ సబ్జెక్ట్ మొత్తం చదివితే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భాలలో ఆ అబ్బాయికి ఐక్యూ పవర్ ఎక్కువ ఉంది అంటారు. ఐక్యూ అంటే కేవలం మనిషి యొక్క చదువు, తెలివి కాదు. ఇది మనిషి యొక్క పలు మానసిక నైపుణ్యాలను కూడా కొలుస్తుంది. ఐక్యూ అనే భావనను మొదట ఆల్ఫ్రెడ్ బినెట్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు 1905లో పరిచయం చేశాడు. అతను పిల్లల చదువుకునే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బినెట్ సైమన్ టెస్టును ప్రవేశపెట్టాడు. తర్వాత విలియం స్టర్న్ అనే జర్మన్ శాస్త్రజ్ఞుడు ఇంటెలిజెన్స్ కోషెంట్ ఐక్యూ అనే పదాన్ని ఉపయోగించాడు. తర్వాత అమెరికాలో లెవి స్టెర్మన్ అనే శాస్త్రవేత్త స్టాన్ఫర్డ్ బినెట్ టెస్ట్ రూపంలో ఈ పరీక్షను మెరుగుపరిచారు. కొన్ని టెస్టుల ద్వారా మన ఐక్యూ స్థాయిని నిర్ణయిస్తారు. నంబర్ 1 లాజికల్ రీజనింగ్. నంబర్ 2 న్యూమెరికల్ రీజనింగ్ అంటే సంఖ్యాపరమైన ప్రశ్నలు. నంబర్ 3 వర్బల్ ఎబిలిటీ అంటే భాషా సామర్థ్యం. నంబర్ 4 విజువల్ స్పేషియల్ రీజనింగ్. నంబర్ 5 మన మెమరీ, మనం గుర్తించుకునే సామర్థ్యం. వీటన్నిటి ద్వారా మన ఐక్యూ ఎంత ఉందో చెప్పచ్చు. మామూలుగా ఒక మనిషి యొక్క ఐక్యూ 90 నుండి 110 వరకు ఉంటే యావరేజ్ అని, 110 నుండి 120 వరకు ఉంటే మంచి స్థాయి అని, 120 నుండి 140 వరకు ఉంటే హై ఇంటెలిజెన్స్ అని, 140+ అంటే జీనియస్ అని అర్థం. ప్రపంచంలోనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఐక్యూ సుమారు 160 అని అంచనా. అందువల్లనే ఆయన ప్రపంచ మేధావి అయ్యారు. అయితే చదువు ఒక్కటే మన తెలివితేటలకు పూర్తి ప్రమాణం కాదు. కొన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఎమోషనల్ ఇంటెలిజెంట్, సోషల్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క తెలివితేటలకు ప్రతిబింబిస్తాయి. ఐక్యూని కొలవడానికి సైకలాజికల్ టెస్టులు కూడా ఉంటాయి. వీటి ద్వారా మన ఆలోచన సామర్థ్యం, విశ్లేషణ శక్తి, మన మెమరీ మరియు సమస్య పరిష్కరణ శక్తిని కొలుస్తారు. ఐక్యూ పరీక్షలు ఎలా చేస్తారంటే, కొన్ని ప్రశ్నలు, పజిల్స్, చిత్రాలు, కొన్ని మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్, పదజాలం వంటి ద్వారా చేస్తారు. ఐక్యూని కలవడానికి ఉపయోగించే కొన్ని టెస్టులు. స్టాన్ఫర్డ్ బినెట్ ఇంటెలిజెన్స్ స్కేల్. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన ఐక్యూ టెస్ట్. పిల్లలు మరియు పెద్దల కోసం రెండిటికీ వాడుతారు. ఇది భాషాజ్ఞానం, లాజిక్, మెమరీ మరియు అభివృద్ధి స్థాయిని కొలుస్తుంది. 2 వెక్స్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్. వెక్స్. వెక్స్ అంటే వెక్స్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్. ఇది పెద్దల కోసం. వెక్స్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఈ టెస్టు చిన్నపిల్లల కోసం. ఇది అత్యంత ఖచ్చితమైన ఐక్యూ టెస్టుల్లో ఒకటి. భాష, మ్యాథ్స్, మెమరీ, రీజనింగ్ మొదలైన విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మేట్రిసెస్. ఇది భాష మీద ఆధారపడని ఐక్యూ టెస్ట్, అంటే నాన్ వర్బల్ టెస్ట్. చిత్రాలు లేదా ఆకారాల ఆధారంగా లాజికల్ ప్యాటర్న్స్ కనుక్కోవాలి. ఇది అంతర్జాతీయంగా ఎక్కువగా వాడుతారు, ఎందుకంటే భాష అడ్డంకిగా ఉండదు. 4 క్యాటల్ కల్చర్ ఫేర్ ఇంటెలిజెన్స్ టెస్ట్, CFIT. సాంస్కృతిక ప్రభావం లేకుండా రూపొందించిన టెస్ట్. రీజనింగ్ మరియు ఏదైనా ఒక సమస్య పరిష్కరణ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. KBIT. చిన్నపిల్లలు మరియు పెద్దలకు త్వరగా ఐక్యూ అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. వర్బల్ మరియు నాన్ వర్బల్ భాగాలు ఉంటాయి. మెన్సా టెస్ట్. అత్యంత మేధావుల కోసం ఈ టెస్టును ఉపయోగిస్తారు. ఐక్యూ పూర్తిగా పుట్టుకతో వచ్చే అంశం కాదు. దాన్ని పరిసరాలు, చదువు, ఆహారం, నిద్ర, మానసిక వ్యాయామం ప్రభావం చేస్తాయి. జెనెటిక్స్లో సుమారు 50 నుండి 60% వరకు ప్రభావితం చేస్తుంది. పోషణ అంటే మనం తీసుకునే ఆహారము సరైనదిగా లేకుంటే మన మెదడు ఎదుగుదల తగ్గుతుంది. విద్య
ఎడ్యుకేషన్ అనేది మన ఐక్యూ స్థాయిని పెరగడానికి కీలకం. మానసిక ఆరోగ్యం అంటే ఒత్తిడి, ఆందోళన మన ఐక్యూ స్థాయిని తగ్గిస్తాయి. మెదడు వ్యాయామం, పజిల్స్, చదువు, ఆలోచన ఐక్యూ స్థాయిని పెంచుతాయి. మన ఐక్యూని పెంచుకోవడానికి ఎన్నో ఐక్యూ టెస్టులు కూడా ఉన్నాయి.